కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇట్లాంటి వ్యవహారం కావచ్చు, ఏం చెప్తారు ఇవన్నీ? అభివృద్ధి అనేది ఏం లేదు, దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. అభివృద్ధి చేస్తేనేమో ఇది తప్పు ఉంది, రైట్ అనొచ్చు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ బస్సు ఫ్రీ తప్ప ఇంకొక గ్యారెంటీ లేదు. రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, మా ఊరికి లోన్ ఏమంటారు, మా ఊరికి ఫండ్స్ కూడా లేవు. నేను చెప్తున్నా గిన్నె ఇక్కడ ముందలుకోండి, ఇది నారాయణపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మెయిన్ రోడ్, ఇదే మెయిన్ రోడ్లో బస్ స్టాండ్కి అదే, దాని మీద మీటర్ బై మీటర్ గుంత పడి ఉంటుంది. ఇది 1.5 year ఉంటుంది. 1.5 yearలో మీటర్ బై మీటర్ గుంత కూడా ఉన్న వాళ్ళు రేపు ఏమి అభివృద్ధి గురించి మేమేం మాట్లాడదాము? సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పథకాలు కావచ్చు, సహజంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, అవి వచ్చినవే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా కొట్లాడి నారాయణపేటకి ఇగో మా కాంగ్రెస్ పాలన మార్కుగో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలకు ఇగో ఎమ్మెల్యే పరిణికమ్మ గారి మార్క్ అనేటివి ఏమీ లేవు. మీరు ఒక చేయండి, వాళ్ళనే చెప్తున్నా, పెన్ను పేపర్ తీసుకోమని చెప్పండి. పెన్ను పేపర్ తీసుకొని కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, హైదరాబాద్ కొడంగల్ లాగా చూస్తున్నారు. గౌరవనీయులైనట్టు ఎమ్మెల్యే గారు పెన్ను పేపర్ తీసుకొని 1.5 yearలా కొడంగల్కి ఎంత ఫండ్స్ వచ్చినాయి రాయమనండి, నారాయణపేటకి ఎంత ఫండ్స్ వచ్చినాయి రామనండి. ఒక 50% అని వస్తే కూడా అభివృద్ధి అనే దాని గురించి మేము మాట్లాడితే బాగుంటుంది. 50% కూడా ఫండ్స్ రానప్పుడు మేము ఏం మాట్లాడాలి?